అండ్ అందరికీ కూడాను హ్యాపీ కనుమ. మార్నింగ్ రొటీన్ బ్లాక్ని అయితే చూసేద్దాం రండి. ముందుగా అయితే మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. మీరు కనుమను ఎలా జరుపుకున్నారు, కొత్త డ్రెస్సులు వేసుకున్నారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. కనుమ అంటేనే ఒక సందడి కదా. సంక్రాంతి కంటే కనుమ రోజు అయితే అందరము కొత్త డ్రెస్సులు వేసుకుని మంచి మంచి పిండి వంటలు, పప్పు వంటలు తింటామండి. ఇంక ఇక్కడైతే ఢిల్లీలో మార్నింగ్ లేసినట్టు మా బావకి అయితే మార్నింగ్ డ్యూటీ ఉంది. అందుకోసం అతని కోసం అయితే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. వీళ్ళని అయితే వేపుకొని తొక్కువల్చుకొని అయితే వేసుకున్నానండి. అలానే పచ్చిమిరపకాయలని ఎల్లుల్లిపాయలను కూడా ఫ్రై చేసి అయితే ఇందులో వేసుకొని అయితే కొద్ది తగిన వాటర్ పోసి మిక్సీ కొట్టుకోవడమే. దోసకైనా ఇడ్లీకైనా పల్లీ చట్నీ బెస్ట్ అండి. మా పాప కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటుంది. అందుకోసం మ్యాక్సిమం పల్లీ చట్నీనే చేస్తాను. పల్లీ చట్నీ అయితే ఇంక ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా అతని కోసం దోశ అయితే వేస్తానండి, మసాలా దోశ. మార్నింగ్ 7:30, 8 o'clock అయితే ఇంక డ్యూటీకి వెళ్ళిపోవాలి. అందుకోసం లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ముందుగా అయితే అతనికి టిఫిన్ చేసి పెట్టేశానండి మా బావకి. నెక్స్ట్ అయితే పూజ చేసుకున్నాను. కనుమ కదండి, సంక్రాంతి, కనుమ, భోగి అంటే మనకు చాలా చాలా స్పెషల్. మన దగ్గర ఉన్నట్లయితే రోజుకు ఒక గుడికి అయితే వెళ్తాము. ఇక్కడ గుడికి వెళ్ళేంత టైం ఉంది, కానీ చలి అయితే చాలా ఎక్కువగా ఉందండి. బయటకి అయితే వెళ్ళలేకపోతున్నాం. ఇంక చిన్న పాపతో అయితే ఇంకెక్కడికి కూడా వెళ్ళాము. అందుకే ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. ఇంకా నా పూజ అయ్యాక నా రొటీన్ ఎలా ఉందో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఇల్లంతా తుడుచుకొని నీట్గా కూడా ఒత్తిసుకుని అయితే పూజ చేసుకున్నానండి. ఇల్లు మ్యాక్సిమం పౌచం రోజు కూడా పెట్టుకుంటాను. బ్లాక్లో మొత్తానికి కూడా మాకైతే క్వార్టర్కి టైల్స్ అయితే ఇచ్చారండి. కింద 2 quartersకి ఉన్నాయి, మా క్వార్టర్కి కూడా టైల్స్ అయితే ఇచ్చారు. ఇంక పూజను అయితే చేసుకుని దేవుడికి అయితే హారతిని ఇచ్చు. ఇక్కడ కొబ్బరికాయలు అయితే దొరుకుతాయండి. ఆ కొబ్బరికాయ అయితే 60 rupees. కాకపోతే కొబ్బరికాయలు అయితే చాలా బాగుంటాయి. మళ్ళీ మ్యాక్సిమం కుళ్ళినకాయలు అయితే ఉండవండి, ఫ్రెష్గానే వస్తాయి. ఇక్కడ పండగ కొనుక్కు ఎక్కడ ఐ థింక్ కేరళ నుండి వస్తాయి అనుకుంటున్నానండి. కొబ్బరికాయలు అయితే మాత్రం ఫ్రెష్గా ఉంటాయి. పూజకి అయితే ఇంక కొబ్బరికాయ కొట్టేసానండి. కొట్టేసి ఇంక పూజ చేసుకుని అయితే దేవుడికి నైవేద్యం పెట్టేసి అయితే హారతిని అయితే ఇచ్చుకున్నాను. ఈ సింపుల్గా నేను పూజను అయితే చేసుకున్నానండి. ఎలా అనిపించింది ఏంటనేది అయితే ఖచ్చితంగా కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను కదండి, ఇక్కడ కబోర్డ్స్ ఏమీ లేక ఓన్లీ ఒక కబోర్డ్ అయితే పెట్టుకొని నేను ఇక్కడ దేవుడి ఫోటోలన్నీ కూడా పెట్టుకొని అయితే సెటప్ చేసుకున్నానండి. ఇలా అయితే చిన్నగా సెటప్ చేసుకున్నానండి. ఇంక దేవుడికి అయితే హారతిని అయితే ఇచ్చేసాను. సంక్రాంతి అంటేనే రంగోలీ కదండి. ఇంకా బయట మాకున్న చిన్న ప్లేస్లో చిన్నగా ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇక్కడ క్వార్టర్స్ కదా, డోర్స్కి అయితే ఇబ్బంది అవుద్దని చిన్నగా ప్లేస్ ఉంది కోసం చిన్నగా అయితే ముగ్గును వేసుకున్నానండి. అటు స్టెప్స్ వైపు కూడా వేసుకున్నాను, చిన్న డిజైన్ లాగా అయితే వేసుకున్నానండి. మీలో ఎంతమంది ముగ్గులు వేశారు అనేది అయితే ఖచ్చితంగా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక పప్పునైతే నానపెట్టుకున్నానండి రేపు టిఫిన్ కోసం. ఈరోజు ఇంక మటన్ తెస్తాం, చికెన్ తెస్తాం కన్ఫామ్గా. రేపు అయితే ఇంక పప్పుతో ఏవో ఒక స్పెషల్ చేయాలి కదా. ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చెప్పాను కదండి, ఇక్కడ కరెంట్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయని. అందుకే మార్నింగ్ లేచిన వెంటనే పప్పు వేసుకున్నానండి. నానపెట్టుకున్న పప్పునైతే 10 సపరేట్గా టిఫిన్ కోసం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. 30 అయ్యేసరికి పప్పులన్నీ కూడా నీట్గా గ్రైండ్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇంక మా బావ అయితే మటన్ తీసుకొచ్చాను. నేను పంజాబ్లో 1 year ఉన్నానండి. 1 yearలో 1 time కూడా నేను మటన్ తినలేదు. అక్కడ అస్సలు మటన్ అయితే దొరికేది కాదు. దొరికినా కూడా చాలా స్మెల్గా ఉండేది. ఢిల్లీలో అయితే ఫ్రెష్గా దొరుకుతుందండి మటన్ అయితే. కూడా చాలా బెటర్గా ఉంటుందండి. మనలో ఆఫే ఉంటుంది ఇక్కడ కాస్ట్ కూడా మటన్ది. ఫ్రెష్గా కూడా ఉంటుంది, స్మెల్ కానీ ఏమీ ఉండట్లేదు. అందుకోసం మటన్ అయితే ఈరోజు తీసుకొచ్చి, కాకపోతే మనంత చిన్న ముక్కలకి అయితే కొట్టరు, పెద్ద పెద్ద ముక్కలు అయితే తీసుకొచ్చేస్తారు. ఇంకా పక్క ఆవిడ దగ్గరికి వెళ్ళి అయితే కత్తిపెట్టని తీసుకొచ్చానండి. మనకు ఆ కత్తిపెట్ట కానీ చాకుతో వీటిని కట్ చేయలేము అస్సలు కూడాను. నేనైతే కత్తిపెట్ట ఊరి నుండి తీసుకురాలేదు. అందుకోసం ఇక్కడ పక్క అక్క దగ్గర ఉండంతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకొచ్చాను. తీసుకొచ్చి అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, మటన్ అయితే నీట్గా రెడ్గా మన వైపు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుందండి. ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ అయితే ఉండదు. ఎంతమందికి నిన్నటి రోజు ఈరోజు గుర్తొస్తుంది. మీరు కూడా మార్నింగ్ లేసి మటన్ కట్ చేసే ఉంటారు కదా. నేను కూడా ఊర్లో ఉన్నప్పుడు మటన్ తెస్తారంటే తినడం కంటే కట్ చేయడం ఎప్పుడనేది టెన్షన్ పడేవాళ్ళమండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్ని దగ్గరికి కూడా వెళ్ళి కోసేవాళ్ళం. అందరము కూడా ఒక దగ్గర కూర్చొని సరదాగా మటన్ కోస్తూ ఉంటే తెలియని వయసులో కొయ్యాలి అనే సందడి ఉంటుంది. తెలిసి వచ్చాక మన్నే కొయ్యమంటారేమో అనే టెన్షన్ ఉంటుంది. ఇలా ఉంటుందండి లైఫ్ అంటే. ఇంకా సంక్రాంతి అంటేనే నెక్స్ట్ సంక్రాంతి అయిన కనుమ రోజు అంటేనే ఇంక ఫుల్గా మటను, చికెను అంతా అన్వితోనే ఉంటుంది. నేను కూడా ఇక్కడైతే అన్విని తెచ్చుకొని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఎలా చేశాను ఏంటనేది చూపిస్తాను, లాస్ట్ వరకు కూడా చూడండి. నేను చేసుకొని పెట్టుకున్నటువంటి పప్పుల్లో అయితే నూకను నానపెట్టుకొని నూకనైతే ఇడ్లీ కోసం అయితే వేసుకున్నానండి. ఈరోజు నానపెడితే రేపటికి కూడా ఇంక పుల్లట్లేదు, చాలా చలి కదా, అందుకే పుల్లని. ఇక్కడైతే ఉప్పుడు నూక మ్యాక్సిమం దొరకదండి. లోకల్ మొత్తంలో కూడా ఒకే ఒక స్టోర్ అయితే ఉంది. ఆ స్టోర్కి వెళ్తేనే దొరుకుద్ది. ఇంక మా పక్కన తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చుట్టీకి వెళ్ళారు, వాళ్ళతో అయితే తీసుకురమ్మన్నాం, తీసుకొచ్చారు.
వాళ్ళు మనలాగా ఉప్పు నూకతో ఇడ్లీలు చేయరండి, బియ్యం నూకతో అయితే ఇడ్లీలు చేస్తారు. వాళ్ళు చాలా గట్టిగా ఉంటాయి. అందుకోసం ఇక్కడ ఎవరు కూడా ఉప్పు నూకనైతే మనం మాత్రమే ఉప్పు నూకతో చేస్తాం. మన ఇడ్లీలు వాళ్ళకి ఇచ్చినట్లయితే ఏంటి ఇంత మెత్తగా ఉన్నాయి, ఇలా ఎలా తింటారు అంటారు. వాళ్ళ ఇడ్లీలు మనం తిన్నామంటే ఇంక పళ్ళు నొప్పి వస్తాయి, అంత గట్టిగా ఉంటాయి. ఇక్కడ షాప్స్లో కూడా అలానే దొరుకుతాయండి, బియ్యం నూకతో చేస్తారు. చాలా చాలా గట్టిగా ఉంటాయి, మనం అసలు తినలేము కూడా, అంత గట్టిగా ఉంటాయి. టిఫిన్ కోసం అయితే ఈరోజు ఇడ్లీని అయితే కలిపి పెట్టుకున్నానండి. రుబ్బు మొత్తము కూడా ఉప్పు నూకేసి అయితే నీట్గా కూడా మిక్స్ చేసి మూత పెట్టి అయితే పెట్టుకున్నాను. రేపు మార్నింగ్ కల్లా మ్యాక్సిమం కొద్దిగా 80% అయితే పులుద్ది. డబ్బాలో ఇడ్లీల కోసం పప్పు పులాలి అంటే మనం కలిపి పెట్టుకున్నప్పుడే సాల్ట్ వేసుకున్నట్లయితే ఇడ్లీ వేరంగా రుబ్బు అనేది పులుస్తుంది అని అయితే నేను యూట్యూబ్లో విన్నానండి. అందుకోసం ఇక్కడ నేను సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుని అయితే మూత పెట్టేసి పెట్టుకున్నాను. ఇలా మూత పెట్టేసుకొని పెట్టుకున్నట్లయితే ఉబ్బి బాగా రుబ్బు అయితే నీట్గా కూడా రేపు ఇడ్లీలకి బాగా పులుస్తుంది. అలానే ఇడ్లీలు గ్రైండ్ చేసుకున్నప్పుడే నేను గార్లిక్ కూడా గ్రైండ్ చేసుకుని అయితే పెట్టుకున్నానండి. ఇడ్లీలు కొద్దిగా లూజీగా గ్రైండ్ చేశాను, గార్లిక్ కొద్దిగా టైట్గా అయితే నీట్గా కూడా మిక్స్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. ఇంక ఇడ్లీల కోసం అయితే మూత పెట్టేసి అయితే సైడ్ పెట్టుకున్నాను. చూసేద్దాం రండి. గార్లిక్ కూడా ఇంక నేనైతే మిక్సీ కొట్టుకొని పెట్టుకున్నానండి. ఇలా గట్టిగా మనం మిక్సీ కొట్టుకున్నట్లయితే మనకు గారెలు వేసేటప్పుడు ఈజీ. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానండి. కనుమ సందర్భంగా మీలో ఎంతమంది మినపగారెలు చేసుకొని మటన్తో కలిపి తిన్నారు అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే చేసే ప్రతి కామెంట్ కూడా నాకు బూస్టప్లో ఉంటుందండి. మీరు ఇచ్చే సజెషన్లు బట్టి అయితే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ఖచ్చితంగా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మినపప్పుని అయితే మిక్సీ కొట్టుకుని అయితే పెట్టుకున్నాను. ఇంక మటన్ అయితే ప్రిపేర్ చేసేద్దాం రండి. మటన్ అయితే చిన్న ముక్కలుగా మొత్తము కూడా కట్ చేసి అయితే తీసుకున్నానండి. చూడండి, ఊర్లో మనం దగ్గర వాళ్ళ నుండి తెస్తేనే మనం ఎలా ఉంటుందో మటన్ ఫ్రెష్గా ఉందా లేదా అని డౌట్ పడతాం. ఎక్కడ నుండి తీసుకొస్తారో ఎప్పటిదో కూడా తెలియదు కదండి. అందుకోసం నీట్గా కూడా వాష్ చేసుకున్నానండి. ఇది 1 kg మటను. వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎంతమంది సంక్రాంతికి వెళ్లకుండా అదర్ స్టేట్స్లో ఉన్నారు అనేది అయితే ఖచ్చితంగా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సంక్రాంతిని ఎంతమంది మిస్ అవుతున్నారు అనేది కూడా నాకు కూడా తెలియదు. నేను వెళ్ళకపోయినంత టైం వేరే, కానీ వండుకొని తిన్నప్పుడు చాలా మిస్ ఫీలింగ్ ఉంటుంది కదండి, వెళ్ళలేదు అని అయితే. అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఇలా నీట్గా ఒక బౌల్లోకి తీసుకున్నట్లయితే మనం మ్యాగ్నేట్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది. ఇదిగోండి, మటన్ అయితే నీట్గా వాష్ చేసుకుని నీళ్ళంతా వడకట్టుకుని అయితే తీసుకున్నాను. ఈ మటన్లోకి అయితే ముందుగా మనకు తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ మటన్ ఫుల్ రెసిపీని అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మొత్తము కూడా చూడండి. ఆ టేస్ట్ కానీ స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది. ఆ విధంగా ఉన్నట్లయితే మీకోసం మ్యాక్సిమం కనుమ రోజే అప్లోడ్ చేసేస్తానండి. ముందుగా అయితే మటన్లోకి మనకి ఎంత సరిపోద్దో అంత సాల్ట్ని అయితే వేసుకోవాలండి. మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ని అయితే వేయాలి. మటన్లోకైనా దేనిలోకి అయితే సాల్ట్ బెస్ట్ టేస్ట్ని ఇస్తుంది కదా, ఎందుకో సరిపడినంత సాల్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకున్నాక మన కారానికి తగినంత కారం అయితే వేసుకోవాలండి. మీ కారం ఎంత ఘాటుగా ఉంటుందో అంత కారాన్ని వేయండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. కారం వేసుకున్నాక పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడే మనం ధనియాల పౌడర్ని వేసుకోవాలండి. ధనియాల పౌడర్ వేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కలంతటికీ కూడా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పసుపును కూడా యాడ్ చేసుకున్నాక నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ పెరుగునైతే యాడ్ చేసుకున్నానండి. మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు కంటే షాప్లో తీసుకొచ్చిన పెరుగు అయితే మనకు ముక్కలకు నీట్గా ఏమీ లేకుండా చిక్కగా అయితే ఉంటుంది కదండి. అందుకోసం నీట్గా కూడా ముక్కలకైతే పడుతుంది. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత పెరుగునైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ పెరుగునైతే యాడ్ చేసుకున్నాను. మా ముగ్గురం కదండి, మాకైతే గ్రేవీ సరిపోద్ది. అందుకోసం 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. పెరుగుని యాడ్ చేసుకున్నాక నీట్గా కూడా మనం మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా ముక్కకి మొత్తము కూడా పట్టేలా అయితే నీట్గా మిక్స్ చేసుకొని కలుపుకొని మ్యాక్సిమం 1 అవర్ 1/2 అవర్ పాటు మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్క పెట్టుకున్నట్లయితే మన గ్రేవీ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. ఇంకా 1/2 అవర్ అయితే మూత నెక్స్ట్ అయితే కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. నిలువుగా కట్ చేసుకొని 2 ఉల్లిపాయలను అయితే వేసుకున్నాను. అలాగే బిర్యానీ ఆకు, లవంగీలు 2, జాపత్రి, లవంగి పువ్వు అన్నీ కూడా 2 అయితే వేసుకున్నానండి. మీకు ఎంత స్పైసెస్ కావాలంటే అంత వేసుకోవచ్చు. నాకైతే లైట్గా సరిపోద్దని లైట్గానే వేసుకున్నాను. మ్యాక్సిమం బిర్యానీ స్పైసెస్ అన్నీ 2 వేసుకుంటే మనకు సరిపోతుంది. ఉల్లిపాయలు అంతా కూడా ఇంక 60% ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తాలింపు అంతా కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెడుతూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకు మాడకుండా స్పైసెస్ అన్నీ కూడా నీట్గా ఫ్రై అవుతాయి.
ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ అయితే యాడ్ చేసుకోవాలండి. మనం మ్యాగ్నేట్ చేసుకుని 1/2 అవర్ ఉంచుకున్నటువంటి మటన్ అయితే ఇక్కడ అలా ఆ మటన్ తీసి ఇలా యాడ్ చేసుకోవడమేనండి. ఇంకా అందులో అదర్వైజ్గా ఏమీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలా యాడ్ చేసుకున్నాక సిమ్లో పెడుతూ మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టాలి. హైలో పెట్టినట్టయితే మటన్ అంతా కూడా కింద అయితే మాడిపోద్ది. నేనైతే ఇక్కడ ఇండక్షన్ మీద అయితే వండుతున్నాను. అందుకోసం నేను 200 డిగ్రీస్లో అయితే పెట్టుకున్నానండి. సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మన దగ్గర ఉన్న మటన్ మసాలా, మీ దగ్గర ఉంటే గరం మసాలాను కూడా యాడ్ చేయొచ్చు. గరం మసాలా కూడా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గరం మసాలా కూడా వేసుకొని మొత్తము కూడా మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మొత్తము కూడా కలుపుకొని మనం మటన్కి సరిపోయినంత, గ్రేవీకి సరిపోయినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం మటన్ కదండి, మటన్ ములిగేలా వాటర్ వేసుకుంటే నీట్గా కూడా ఉడికుద్ది. ఇంక మటన్ ఉడికేసరికి నేనైతే డ్రై చేస్తానండి. బట్టలన్నీ కూడా ఆరపెట్టుకోవాలి. ఇక్కడ చలి ఎక్కువగా ఉంది కదా, బట్టలు అయితే ఆరట్లేదు. అందుకోసం డ్రై చేసుకొని సామాన్లు కూడా సింక్లో ఉన్నవన్నీ తోమేసుకున్నాను. సంక్రాంతి అంటేనే వంటలు, సామాన్లు ఇదే ఎంత అలికిరిగా ఉంటుంది ఊర్లో ఉంటే. ఆ మిస్ ఫీలింగ్ అయితే మనం చేసే ప్రతి పనిలో కూడా కనిపిస్తుందండి. కాకపోతే రాలేకపోయాము. టిఫిన్ సామాన్లు, అలాగే నేను కుకింగ్ స్టార్ట్ చేసి నుండి వచ్చే సామాన్లు అన్నీ కూడా నీట్గా వరుస నుండి అయితే తోముకున్నాను. మాకు ఇక్కడ సింక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి, వాళ్ళే ఇస్తారు. ఇంక అన్నీ కూడా నీట్గా వరుస నుండి తోమేసుకున్నాను. తోమేసుకున్నాక అన్నీ కూడా కడిగేసుకుని గిన్నె స్టాండ్లో అయితే పెట్టేసుకున్నాను. రోజు కూడా సామాన్లు తోమడం అనేది ఒక పెద్ద పని కదండి, అందరికీ కూడా. లేడీస్కి వాటి యొక్క ఇది తెలుస్తుందండి. మటన్లో వాటర్ వేసుకున్నాం కదండి, మనకు మ్యాక్సిమం 1/2 అవర్ పాటు పడుతుందండి. అందుకోసం ఆ మధ్యలో అయితే మనం సామాన్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి ఇంట్లో పనులన్నీ టకటక చేసేస్తే అది కుక్ అయ్యేసరికల్లా కిచెన్ అంతా సాఫ్ అయిపోద్ది అని చెప్తున్నాను. ఇక్కడ సామాన్లన్నీ ఒక్కొక్కటిగా వాష్ చేసుకొని అయితే స్టాండ్లో పెట్టుకున్నానండి. మధ్య మధ్యలో మనం మటన్ అయితే కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మనం మటన్ అనేది అంటకుండా కింద నీట్గా కూడా ఉంటుంది. చూడండి, మూత తీసి చూస్తే మటన్ అయితే మ్యాక్సిమం 60% పాటు ఉడికిపోయిందండి. ఉడికిపోయిన మటన్ ఇంక మూత పెట్టి కొద్ది వాటర్ ఇంకే వరకు కూడా నీట్గా కూడా బాయిల్ చేసుకోవాలి. ఇంక మూత పెట్టి అయితే ఇంక బాయిల్ ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్నానండి. నెక్స్ట్ అయితే మనం టమాటాలు 2-3 టమాటాలు తీసుకుని మిక్సీ కొట్టుకుని అయితే గ్రేవీని కూడా వేసుకోవాలండి. వేసుకున్న సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్ట్గా వస్తుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది అయితే ఖచ్చితంగా కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండా. రోజు నా మార్నింగ్ రొటీన్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంత టైం నా వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే వీడియోకి లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఇంక వేడివేడిగా అయితే మనకి మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి ఎంత టేస్ట్గా వచ్చిందో. మనకి ఇక్కడ ఎంత పెద్ద ముక్కలే దొరుకుతాయండి ఢిల్లీలో. ఇంక కట్ చేస్తే అంతంత అయ్యాయి. అందుకే రేర్గా తెస్తాం మటన్ రేట్ తక్కువైనా కూడా. అందుకోసం మేమైతే ఇక్కడ మటన్ తీసుకోమండి, చాలా పెద్ద పీసులు అయితే వస్తాయి. ఇలా అయితే మటన్ ప్రిపేర్. ఎంతమంది నా డైలీ బ్లాగ్స్ని అయితే చూస్తున్నారండి. షార్ట్స్లో డైలీ కూడా నేను లంచ్ బ్లాగ్స్ అయితే పెడుతున్నానండి. ఇంకా అనుమంటే లంచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.